ఒక తల్లి అయితే లిటరల్గా ఒక తల్లి అయితే ఫోన్ తీసుకుని చేసింది, అయ్యా ఇదిగో నా కుమారుడు తీసుకొచ్చాడు, నన్ను రోడ్డు మీద దింపేశాడు, వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా? నాకు కోవిడ్ వచ్చిందని తన ఇంట్లో ఇంకెవరికి రాకూడదన్న, అంటే తన భార్యకి తన బిడ్డకి రాకూడదని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడంట. ఈ ఒక్కొక్క ఫోన్ కాల్ వినేటప్పటికి ప్రార్థన చేస్తానని చెప్తాం మాత్రం కాదు. ఒక విశ్వాస ఆ టైంలో నేను ఏదో ప్రార్థన చేస్తానని కూర్చోలేడు. వాట్ కెన్ వి డూ? ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు? ఆ టైంలో మీకు గుర్తుంటే చూసాను బస్సులు లాంచ్ చేస్తాం, గుర్తుందా? ఎమర్జెన్సీ ఐసీయూ వార్డ్స్ ఒక్కొక్క బస్సుని డిజైన్ చేసి దానికి ఐ వాజ్ లైక్, నాకు ఉన్నదంతా ఐఎమ్ ఫైన్, నేను చచ్చినా కూడా దేవుడు నన్ను చూసినప్పుడు మెచ్చుకోవాలి, ఉన్నదంతా పెట్టాను. ఎవ్రీథింగ్ క్లియర్డ్ అవుట్ మై బ్యాలెన్సెస్, ఎవ్రీథింగ్ A to Z. వి నెవర్ రైజ్డ్ ఎనీ బిగ్ ఫండ్స్. నాకు ఉన్నదంతా చేర్చి పెట్టి మొత్తం జీరో చేసి మొత్తం అందులో బస్సులో పెట్టి లెట్స్ డూ ఇట్ పంపించి 33 డిస్ట్రిక్ట్లు అదంతా పెట్టాను. నిజంగా చెప్తున్నాను, జీరో డబ్బు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన టైఅప్ అయిన వారు వార్ పేమెంట్స్ చెప్తే నా మీద పడింది. ఇన్ఫ్యాక్ట్ నాకు అప్పు అయిపోయింది చెప్పాలి. బట్ దెన్ ఐ టుక్ అప్ ద ఛాలెంజ్. దేవుని నామం ఎంతో మందికి బ్రతికించేలా చేసాం, కానీ చివరికి నా లైఫ్లో చూసినప్పుడు ఇట్ నెవర్ వెంట్ ఇన్ మీ. సంవత్సరము దీవెన చూడాలి. ఆ రోజు నుండి ఈ రోజు హెచ్చించబడుతూనే ఉన్నా, దీవించబడుతూనే ఉన్నా.